అందరికీ నమస్తే. నేను మాధురి. దగ్గరగా కృష్ణ పుట్టి 2 నెలలు అయిపోతుంది. కొద్దిగా పెద్దగా కనపడుతున్నాడు కదా మా కృష్ణ. సాయంకాలం పాలు తాగిన తర్వాత రాత్రికి ఇక్కడ కట్టేస్తారనమాట. ఎందుకంటే అక్కడ స్పేస్ సరిపోదు. తర్వాత కట్టేయకుండా వదిలేస్తేనేమో మొత్తము మట్టి తినేస్తుంది. అందుకోసం అని చెప్పి ఇక్కడ కట్టేస్తారు. సాయంకాలం 5 అయిందనమాట. వీటికి ఇప్పుడు దానా టైం. ఇప్పుడు లాస్ట్లో వేశాడు కదా, పల్లి చెక్క ఇట్లా ముద్దగా పడింది కదా, దాన్ని మాత్రం లక్ష్మికి పెడతారనమాట. లక్ష్మికి అట్లా పల్లి చెక్క పెద్దగా ఉన్నది తినడం అంటే ఇష్టమంట. నాకు కూడా తెలీదు, గోవింద్ చెప్తున్నాడు అనమాట. అది ఒక్క మాదిరి నములుకుంటూ తింటుంది, బాగా ఇష్టపడుతుంది అని చెప్పి లక్ష్మికి పెడతాను అని చెప్తున్నాడు. నాకు యాక్చువల్గా ఆ రోజు పార్వతమ్మ లేదనమాట. వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేకపోతే ఊరెళ్ళింది పార్వతమ్మ. అందుకోసం అని చెప్పి నేను కూడా గోవింద్కు హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలోనే కృష్ణ కొంచెం దాన తినడం కూడా నేర్చుకున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి అందరి టబ్బుల్లో అట్లా మూతి పెట్టి కొద్దిగా తినుకుంటూ వస్తాడనమాట కృష్ణ. ఈ ఆవు కూడా ఇంకా నెక్స్ట్ వీక్ ఈనుతుందన్నమాట. అందరికన్నా ఫస్ట్ మా భీమ్ అయిపోగొడతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆవు దగ్గర నుంచి కూడా టబ్బు లాక్కొని తినడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు లక్ష్మిది కూడా తిందామని చూస్తున్నాడు, కానీ ఇంకా ఎందుకో మరి తినకుండా అట్లాగా ఆలోచిస్తున్నాడు. ఆవులు దానా తినేలోపు ఇక్కడ కొన్ని కూరగాయలు కూడా తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. టమాటాలు, బెండకాయలు అలాంటివి కొన్ని ఆకుకూరలు ఉన్నాయన్నమాట. టమాటాలు అయితే కట్ చేస్తున్నాము. తోటకెళ్ళాను అంటే నాకు ఈ ప్లేస్ నుంచి సన్సెట్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి టమాటాలు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాయన్నమాట. కాశీ టమాటా ఇది. నాటు వెరైటీలు ఏంటంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అనమాట. ఎక్కువ కాయకుండా కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. హైబ్రిడ్ ఏంటంటే చాలా తొందరగా వచ్చేసినట్టే ఉంటాయి, కానీ తొందరగా ఖాతా కూడా అయిపోతాయి అనమాట. ఈ టమాటాల టేస్ట్ మాత్రం నేను అసలు చెప్పలేను, అసలు ఎంత బాగుంటాయో అసలు. పచ్చిమిర్చి ఈ టమాటాలతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అసలు. వీటిలో మంచి పులుపు అనేది ఉంటుందన్నమాట ఈ నాటు వెరైటీల్లో, అందుకని తొందరగా కూడా ఉడికిపోతాయి. తోటలో మామిడి పూత చూసినప్పుడు ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అవి కూడా పువ్వులే కదా. మీకు ఇక్కడ కనిపిస్తున్నదేమో బాదామి వెరైటీ అనమాట. మా తోటలో ఒక 10 వెరైటీల దాకా ఉన్నాయి, అక్కడొకటి. ఇది మాత్రం బాదామి వెరైటీ. ఉదయం పిండిన పాలను కూడా గోవిందు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. అట్లాగే నాటుకోడి గుడ్లను కూడా పెట్టారు. అప్పటికే 2 కోళ్ళు పొదగడానికి ఉన్నాయన్నమాట. ఇవి ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి మాకు తినడానికని పెట్టారనమాట. జనరల్గా అయితే మేము తినడానికి వచ్చేంత అయితే లేవు ప్రస్తుతానికి. కాకపోతే నాటుకోడి గుడ్డు టేస్టే వేరుంటుంది అసలు. ఎంత బాగుంటాయో మీకు అసలు. నార్మల్ రియల్ కంట్రీ ఎగ్స్ అయితే ఉడుకుతున్నప్పుడు స్మెల్ కూడా రాదనమాట. అసలు చాలా మంచిగా ఉంటాయి నాటుకోడి గుడ్లు మాత్రం. వచ్చేసరికి కిచెన్ మొత్తం బాగా దుమ్ముగా ఉండింది. ఎందుకంటే పార్వతమ్మ లేకుండింది కదా, క్లీన్ చేయడానికి ఎవరు సరిగ్గా లేక అంత దుమ్ము పట్టింది. అందుకని కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను.
జాడీలో నీళ్లు మొత్తం ఎండిపోయే స్టేజ్కి వచ్చినాయన్నమాట. అందుకోసమని కొన్ని వాటర్ అనేవి చేంజ్ చేసి మనీ ప్లాంట్ అయితే మళ్ళీ పెడుతున్నాను. ఫ్రిడ్జ్ మీద కూడా మొత్తం దుమ్మే ఉందన్నమాట. అందుకని అన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని నాకు ఎప్పుడు వేజెస్లలో ఏదో ఒక ఫ్లవర్ కానీ చిన్న ప్లాంట్స్ కానీ పెట్టుకోవడం అనేది ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ హెలికోనియా ఫ్లవర్స్ అంటే నాకు ఇంకా ఇష్టం. అవి చూడడానికి బాగుంటాయి. తర్వాత వారం 10 రోజులు అయిపోయినా కూడా మనం వేజెస్లో నీళ్లు పోసి పెట్టినా అవి అసలు ఎండిపోవు. చూడడానికి కూడా ఎంత బాగుంటాయో చూడండి. మేము రావడానికన్నా ముందే గోవింద్ ఇల్లు అయితే ఊడ్చాడు కానీ మాప్ వేయలేదు. అందుకోసం అని చెప్పి కాళ్ళు బాగా నల్లగా అయిపోతున్నాయని మొత్తం మాప్ వేసానమాట నేను. ఇక్కడ లక్ష్మీనారాయణ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాడనమాట ఫామ్ హౌస్కి. మేము యుఎస్ వెళ్ళినప్పుడు మా తమ్ముడు గ్రిల్ చికెన్ చాలా బాగా చేసేవాడు అనమాట. తను కూడా ఈరోజు తనే చేయాలి అని చెప్పి తను గ్రిల్ అది కూడా తెచ్చుకున్నాడు. తర్వాత తనే ఓన్గా మ్యారినేట్ చేయాలి, జస్ట్ నువ్వు అన్నీ వేస్తుండు నేనే చేస్తానని చెప్పి తను ఇంట్రెస్ట్ తోటి చేశాడనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఇట్లా బాన్ ఫైర్ కూడా వేసుకున్నాం అనమాట. చాలా బాగుండింది. బయట అయితే చల్లగా ఉండింది. కాసేపు అందరం కొంచెం మాట్లాడుకుంటూ మా పిల్లలు అందరూ అట్లాగా టైం స్పెండ్ చేసామన్నమాట. నాకు ఆ రోజు గిన్నెలు తోమడానికి సబ్బు లేదు. నాకు ఐడియా వచ్చింది, రాత్రి ఎట్లాగో అక్కడ బాన్ ఫైర్ వేసుకున్నాం కదా, బూడిద ఉంటుందని చెప్పి తెచ్చుకొని ఆ రోజు బూడిదతోనే గిన్నెలు తోమాను. అసలు న్యాచురల్ క్లెన్జర్ అనమాట బూడిద అనేది. అసలు మనం ఇప్పుడు సబ్బుల మీద బాగా డిపెండెంట్ అయ్యాం కానీ సబ్బుల కన్నా కెమికల్ ఫ్రీ బూడిద వాడడమే చాలా మంచిది. ఆ రోజు ఇంకా కొద్దిగా చీకటిగానే ఉండింది. 6 అయిందనమాట టైము. పార్వతమ్మ లేదు కదా, మొత్తం పని అంతా నేనే చేసుకోవాలి అని చెప్పి ముందుగానే లేచి నేను పని చేసుకున్నాను. నేను ఇక్కడ వాకిలి ఊడుస్తున్నాను అనమాట. ఊడ్చిన తర్వాత పైన ఈ పేడది డస్ట్ వస్తుంది కదా, దాన్ని గార్లిక్లో చల్లమని నాకు కింద వ్యూవర్స్ కామెంట్స్లో పెట్టారనమాట. నేను ఈరోజు దాన్ని ట్రై చేస్తున్నాను అనమాట. ఇది చాలా మంచిది, పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది, బలం కూడా అన్నారు కదా. మనం మంచిదాన్ని తీసుకోవడంలో తప్పేం లేదు కదా. ఆవులు తిన్న తర్వాత మిగిలిపోయిన గడ్డిని కూడా మేము మల్చింగ్ లాగా వేస్తున్నాము. నేను ఒకసారి వెల్లుల్లిపాయలు ఏమన్నా లోపల గడ్డ పట్టిందా ఊరిందా అని చెప్పి నేను ట్రై చేశాను, కానీ ఎందుకైనా మంచిదిలే మళ్ళీ ఎందుకు చూడమని చెప్పి మళ్ళీ మూసేసాను.
ఇట్లా మిగిలిపోయిన గడ్డినంతా కూడా ఇట్లా మల్చింగ్ లాగా వేస్తున్నాం. మళ్ళీ తర్వాత కోళ్ళు వచ్చి తవ్వేస్తున్నాయి. మంచిగా కోళ్ళు కూడా గడ్డి రాకుండా మంచిగా మట్టిని కూడా కిందికి పైకి చేసేస్తున్నాయి అన్నమాట న్యాచురల్గా అవే. నాకు ఫామ్‌కొస్తే మాత్రం ముగ్గు బాగా వేయాలనిపిస్తది. మా అమ్మ ఉంటే మాత్రం మా అమ్మే వేస్తది. మా అమ్మ లేనప్పుడు మాత్రం నేనే వేస్తా. ఏ కూరగాయలైతే తోటలో ఉన్నాయో ఆ కూరగాయలతోనే వంట చేసుకున్నామనమాట. మాకు దొండకాయలు ఒక 750 గ్రామ్స్ అట్లా వచ్చినాయి. తర్వాత కొన్ని చిక్కుడుగాయలు వచ్చినాయి. ఆ చిక్కుడుగాయలు, దొండకాయలు ఇంకా కొన్ని ఏమైనా టమాటాలు, పెసరపప్పు, మెంతికూర వేసి మంచిగా కూర చేసినాం. చాలా బాగుండింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చిందని చెప్పాను కదా, తను చేశారనమాట. టమాటా, పెసరపప్పు, మెంతికూర వేసి ఆ కూర కూడా చాలా బాగుండింది. చిక్కుడుగాయలో కొన్ని పుచ్చులైతే ఉన్నాయి. అసలు పాతకాలం వాళ్ళు ఎవరినైనా అడిగితే చిక్కుడుగాయల్లో పురుగు లేకుండా ఉంటదా చెప్పండి? ఇవాళ రేపు ప్రతి ఒక్కరు చిక్కుడుగాయలో పురుగుంటే పురుగులున్నాయని అంటున్నారు గానీ, మనమే ఒక రకంగా పురుగుల మందులను ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రతి దాంట్లో పురుగులుండకూడదు, నీట్‌గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి అనని చెప్పి. ఈ మందారం నిజంగా ఎంత అందంగా ఉంది గదా! పూజ కోసం పువ్వుల్ని తీసుకురావడానికని వచ్చాను. ఫెన్సింగ్‌కి పక్కన చిక్కుడు మొక్కలేసుకుంటామనమాట. మా ఆవులు చూడండి మొత్తం మూతి మొత్తం ఆ ఫెన్సింగ్‌లో నుంచి లోపలికి పెట్టి చిక్కుడు మొక్కల్ని ఏం లేకుండా తినేసినాయి అసలు. చిక్కుడుగాయలు కాసినా, ఏం కాసినా బాగా తినేస్తుంటాయి. ఆ రోజు మధ్యాహ్నానికి గోంగూర పప్పు చేసుకుందామని చెప్పి గోంగూర కట్ చేయడానికని వచ్చాను ఇక్కడికి. అయితే మేము ముందు రోజు మట్టి, బూడిద కలిపి కొంచెం స్ప్రింకిల్ చేసామనమాట. ఆల్మోస్ట్ ఈ గోంగూర ముదిరిపోతుంది. మట్టి ద్రావణం స్ప్రే చేయడం అనేది చాలా మంచిది. మనం కషాయాలు వాడడం అనేది కూడా మరీ ఎక్కువ మోతాదులో వాడకూడదు ఏవైనా కూడా. అందుకోసం మట్టి ఉన్నా పర్వాలేదు, మనం ఒక 4, 5 సార్లు నీట్‌గా కడుక్కొని తినడం మంచిది.
ఆ రోజు ఉదయము గోవింద్ కూడా ఊరెళ్ళిపోయాడనమాట. మార్నింగ్ 4:30కే వెళ్ళిపోయాడు. అందుకోసం అని చెప్పి నేనే ఆ రోజు సొప్ప వేస్తున్నాననమాట. మార్నింగ్ ఏమో శ్రీనివాస్ వచ్చి ఇక్కడ కట్టేశాడు. నాకు కట్టేయడం తర్వాత తీసుకెళ్ళడం రాదనమాట. అందుకోసమని శ్రీనివాస్ వచ్చి కట్టేశాడు. ఇంకా మధ్యాహ్నం ఆ జొన్న చొప్ప వచ్చి నేనేస్తున్నాను. అసలు ఆ రోజు ఆవులు, తర్వాత కోళ్ళు, ప్రతి ఒక్కటి ఇంటి పని అన్నీ నేనే చూసుకోవాల్సొచ్చింది. వాళ్ళు లేనప్పుడు కొద్దో గొప్పో మనము పని చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే ఫార్మింగ్‌లోకి దిగాలి. లేదంటే చాలా కష్టమవుతదనమాట. ప్రతి ఒక్కదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడితే మనకు బడ్జెటు ఎక్కువైపోతది. సమయానికి మనకు వేరే వాళ్ళు గూడా దొరకకపోవచ్చు. అందుకోసమని తప్పదు మనం ఫార్మింగ్‌లోకి దిగితే మాత్రం. మా కృష్ణ చూడండి ఎంత తెలివైనోడో. అసలు నేను వాళ్ళ అమ్మ లక్ష్మి దగ్గరికైతే నేను రాగలనని చెప్పి భీమ్ చుట్టూ తిరుగుతున్నాడు చూడండి. బుట్ట కట్టడానికని నేను ట్రై చేస్తున్నా. భీమ్ దగ్గరికైతే అంత తొందరగా నేను వెళ్ళలేననమాట. నాకు భయము. అందుకోసం అని చెప్పి తన చుట్టే తిరుగుతున్నాడు. నేను అటొస్తే ఇటు, ఇటొస్తే అటు. మూతికి బుట్ట కట్టించుకోవాలి అంటే అట్లా సతాయిస్తున్నాడు. మీరే చూడండి అసలు ఎట్లా సతాయిస్తున్నాడో. కొంతమంది కాంపోస్ట్ పిట్ చేయమని అంటున్నారు కదా. మాకు కాంపోస్ట్ పిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మేము పెంట కుప్పలోనే వేసేస్తాం. మీకు ఇక్కడ చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మినుములు అనమాట. మినుములు కొన్ని మాకు ఇంట్లో మిగిలిపోయినవి ఉంటే నేను అన్నీ పెంటలో వేస్తే అవి మొలకలు వస్తాయి. తర్వాత దీంట్లో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఈ ఎరువుని చెట్లకి ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆవుల కోసమని దానా నానబెడుతున్నా అనమాట. గోవింద్ లేడు కదా, అందుకోసం కొద్దిగా పల్లి చెక్క, కొంచెం తవుడు, తర్వాత కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి నానబెడుతున్నాను. ఇది గోవింద్ వాళ్ళు ఉండే రూమ్ అనమాట. వాళ్ళ రూమ్లోనే పెట్టుకుంటారు ఇవన్నీ కూడా. అయితే వాళ్ళు వెళ్తూ వెళ్తూ నాకు తాళం ఇచ్చి వెళ్ళారనమాట. ఎందుకంటే అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి కాబట్టి. ఏవి ఎంత క్వాంటిటీలో వేయాలి అన్నది నాకు కరెక్ట్గా తెలీదు. జస్ట్ ఊరికే అప్రాక్సిమేట్లీ నేను వేస్తున్నాను అనమాట. కొద్దిగానే ఉప్పు వేస్తున్నాను. గోవింద్ అయితే మార్నింగ్ 7:00 అంతా నానబెడతాడు. కాకపోతే ఇవాళ నాకు టైం కుదరలేదు. అందుకే ఇప్పుడు టైం 12 అయిందనమాట. ఆ టైంలో నానబెట్టాను. అట్లాగే కోళ్ళకు కూడా ఇంకా మధ్యాహ్నం పూట సజ్జలు వేస్తాం మేము. సజ్జలు కూడా వేస్తున్నాను. ఆ రోజు మాత్రం క్షణం కూడా తీరిక లేకుండింది. మొత్తం పనులతోనే సరిపోయింది అసలుకు. గెస్ట్లు కూడా వచ్చారని చెప్పాను కదా. పాపం వాళ్ళైతే వంట దగ్గర హెల్ప్ చేశారు. తర్వాత గిన్నెలు కడగడంలో కూడా హెల్ప్ చేశారు. నేను పని చేసుకుంటున్నానని చెప్పి పాపం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ సాయంకాలం ఆవులు వచ్చేసరికి క్లీన్ చేసి ఉంచాలని చెప్పి ఆవుల షెడ్ కూడా అంతా క్లీన్ చేశాను అనమాట. గోవింద్ ఉంటే సాయంకాలం 4:30కంతా ఆవులను తీసుకొస్తాడనమాట షెడ్కి. శ్రీనివాస్ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఇక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు. శ్రీనివాస్కి కూడా చాలా గేదెలు ఉంటాయి కదా, మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది తనకు కూడా అని చెప్పి నేనే ఆ రోజు తీసుకొచ్చాను. కానీ మాకు ఇక్కడ కట్టేయడం మాత్రం అవ్వలేదు. ఇదిగోండి లక్ష్మి చూడండి, భీమ్ మీద ప్రేమ, ఒక పక్క కృష్ణ, అసలు అన్నీ తనకి పుట్టిన పిల్లలే చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి తనకి పుట్టినవే. ఇప్పుడు సెకండ్ జనరేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు 1 వీక్ అయితే 2 వీక్స్ కానీ డెలివరీ అవ్వాలి. ఇంకా నేను చివరికి పాలు పిండే పని కూడా నేర్చుకున్నాను. నాకు అస్సలు పాలు పిండుతుంటే అంత స్లైమీగా ఎట్లనో అనిపించింది. బట్ అది కూడా నేర్చేసుకున్నా. ఆ ఒక్క పని కూడా ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పేసి మాకు ఎదురుగా ఒక అతను పనిచేసే అతను పిలిచానమాట ఈ ఆవులనన్నీ కట్టేయడానికి. అతనే హెల్ప్ చేశాడు కట్టేయడానికి. అయితే పాలు పిండేటప్పుడు కూడా చెప్పాడు, అది లక్ష్మి ఏమి తన్నదు, ఈజీగా పిండొచ్చు అంటే. నిజంగా చాలా ఈజీగా అనిపించింది పిండడం. కాకపోతే చాలా ఎక్కువ ఆవులకు పిండాలంటే మాత్రం
చెయ్యి నొప్పి వస్తుందేమో కానీ ఈజీగా అనిపించింది పాలు పిండడం మాత్రం. చాలామంది అనుకుంటున్నారు మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. మాకు అస్సలు ఐడియా కూడా లేదు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ టౌన్లోనే పెరిగామన్నమాట. అయితే నాకు ఇంట్రెస్ట్ తోటే నేను ఈ పనులు చేస్తున్నాను అనమాట. ఫామ్లో మేము 3 days ఉన్నాము యాక్చువల్గా. మొక్కల మధ్య మొత్తం ఫాగే ఉంది చూడండి. నేచర్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. నెక్స్ట్ డే ఇంకా పూజ చేసుకుందామని వెళ్తే గోవింద్ మేము ఇక్కడికి వచ్చే కన్నా ముందరనే ఇక్కడ నెమలి కట్టలు పెట్టాడనమాట. మనకు వింటర్ సీజన్లో పీకాక్స్ అన్నీ కూడా ఫెదర్స్ని మొత్తం వదిలేస్తాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఫెదర్సో కదా. మనము ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా ఇట్లా నేచర్ ఫ్రెండ్లీగా ఉండేవి, తర్వాత మంచి ప్లాంట్స్ ఇలాంటివి పెట్టుకుంటే మనం నేచర్ని కాపాడిన వాళ్ళం అవుతాము, తర్వాత రీయూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇట్లా మనం ప్రతిదీ ప్లాస్టిక్ని వాడకుండా ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు అవాయిడ్ చేద్దాం. ఉదయాన్నే ఆవులతో గడపడం, తర్వాత నేచర్లో ఉండడం, అదే మనకి మంచి థెరపీ అన్నమాట. ఈ పువ్వులు పొట్లకాయ పువ్వులు అనమాట. పూత ఎంత బాగున్నాయో చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి నేచర్లో. నేను ఆ రోజు పొద్దున్నే దానా నానబెడుతున్నాను అనమాట. అంటే ఆ రోజు సాయంకాలంకంతా గోవింద్ వస్తానని చెప్పాడు. ఇప్పుడే నేను నానబెట్టి పెడితే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను మొత్తం అన్నీ నానబెట్టేసి వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్కి వెళ్ళాలి మళ్ళీ. ఒక పక్క ఆ పని చేసుకుంటూనే పూజకు కావాల్సిన పువ్వులు కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇది మా కోళ్ళ షెడ్. ఇదిగోండి, మేము ఇట్లా న్యాచురల్ పద్ధతిలోనే మేము కోళ్ళను అనేవి పొదిగేస్తామన్నమాట. డోర్ ఓపెన్ చేయగానే కోళ్ళు ఒకదాని వెంట ఒకటి వరుసగా బయటకు వస్తూనే ఉంటాయి చూడండి. నేను డోర్ ఓపెన్ చేయగానే నేను ఏవో ఒక గింజలు వేస్తానని చెప్పి నా వెనకాలే ఎట్లొచ్చేస్తున్నాయో చూడండి. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఏమైనా కూరగాయలు ఉన్నాయేమో అని చెక్ చేసుకొని అన్ని కూరగాయలు తీసుకెళ్తాను కదా. కొన్ని రాడిషెస్, కొన్ని చిల్లీస్ ఇంకా అవి దొరికాయి. ఎక్కడ చూసినా అంతా పొగమంచుతోనే ఉండింది. చాలా చల్లగా ఉండిందన్నమాట ఆ రోజు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.